క్రమశిక్షణ విలువ ఏమిటి? మనం సహకారంతో మొదలు పెడితే క్రమశిక్షణ అలవడటం అంటూ జరిగితే చాలా ఆలస్యంగా జరుగుతుంది. అదే క్రమశిక్షణతో మొదలు పెడితే సహకారం అనేది వెంటనే సహజంగా దానంతట అదే వచ్చేస్తుంది. కేవలం మనం క్రమశిక్షణతో ఉన్నందువల్ల అసలు సహకారం అంటే ఏమిటో కూడా తెలియకుండానే మాస్టర్ యొక్క ప్రతి అభీష్టాన్ని గుర్తించడం, ఆయన ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించటం కూడా జరుగుతాయి. అంటే మనం క్రమశిక్షణగా ఉండటం వల్ల విధేయత అనేది సహజంగా వచ్చేస్తుంది. అంతేకాక ఆయన మనలో స్థిరపరచాలనుకున్నది మనకు అది ఉందని తెలియకుండా దానంతట అదే ఏర్పడేలా చేస్తుంది. అది అంటే ఇక్కడ సహకారం అని నా ఉద్దేశం. మానవ వికాసం అనే లక్ష్యాన్ని చాలా తేలికగా, చాలా త్వరితంగా సాధించగలిగేది కేవలం క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మాత్రమే. క్రమశిక్షణ కలవాడే శిష్యుడు అని నా గురుదేవులు అన్నారు.